హైదరాబాద్ లో చికెన్ ధరలపై మా ప్రతినిధి శ్రావణి మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతూ వస్తుంది. కానీ చికెన్ లవర్స్కి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ షాక్ అనే చెప్పచ్చు. చికెన్ ధరలు దాదాపుగా రోజుకి ఒకటేసారిగా పెరుగుతూ వస్తున్నాయి. ఎండాకాలంలో సరఫరా తగ్గడంతో ఈ చికెన్ ధరలు ఎక్కువగా పెరగడం స్టార్ట్ అయిపోయింది. సో ప్రెసెంట్ మనం చికెన్ షాప్ ఓనర్ దగ్గర అయితే ఉన్నాము. ఆయనతో మాట్లాడి ధరలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. నిన్నటి వరకు ధరలు ఏ విధంగా ఉండే, ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి? మొన్న వారం కింద అయితే 300 ఉండే. 300 నుంచి మళ్ళీ జస్ట్ 2-3 డేస్లో 360, 380 దాకా అవుతుంది. 360 వరకు వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇంత పెరగడం జరిగింది ఒకటేసారిగా? సమ్మర్ సీజన్ కదా, ఇప్పుడు సేల్ కూడా ఫార్ములా కోళ్ళు తక్కువ ఉంటాయి. అది చనిపోవడం వల్ల సేల్. మరి కస్టమర్స్ వస్తున్నారా? ఇంత ధరలు పెరిగిన తర్వాత కస్టమర్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంది? కస్టమర్స్ తక్కువనే ఉంది, చాలా అప్పటికన్నా ఇప్పటికన్నా గిరాక్ ఫరాక్ పడుతుంది. అంటే ఎండాకాలం సమ్మర్లో ఎక్కువగా బాడీలో హీట్ని క్రియేట్ చేస్తుందని అంటారు కదా. సో చికెన్ అంటే ఏప్రిల్ మే మంత్లో ఏ విధంగా ఉండే ధరలు? ఏప్రిల్ మే మంత్లో 280, 260 దాకా ఉంది. కస్టమర్స్ ఏ విధంగా వచ్చేవాళ్ళు? పర్లేదు, అప్పుడు ఆ టైంలో మంచిగా వచ్చారు. ఇప్పుడైతే రేట్లు బాగా పెరగడం వల్ల ఇప్పుడు తినాలన్నా కానీ మటన్ వైపు ఎక్కువ పోతారు. ఎగ్ ప్రైస్ ఏ విధంగా ఉంది? అంటే చికెన్ ప్రైస్ పెరిగింది కదా, మరి ఎగ్ ప్రైస్ ఏమైనా తగ్గింది? నార్మల్గా ఉంది, 5.5, 6 రూపీస్. ఎక్కువగా సరఫరా జరగకపోవడం వల్లే దీనికి ముఖ్య కారణమని ఉద్దేశించిందని తెలిపారు. ఓవర్ టు స్టూడియో.